సాయిబాబా వారికి సంకీర్తన అంటే చాలా ప్రేమ. సంకీర్తన ప్రియుడు బాబావారు నిరంతరము సాయి అల్లా మాలిక్ అల్లా మాలిక్ అంటూ తన నాలుకపై నాట్యం చేయిస్తూ ఉండేవారు. అల్లా మాలిక్ అంటే పరమాత్మ యజమాని అని భగవంతుని నిరంతరం స్మరణ చేస్తూ గుర్తు చేసుకుంటూ ఉండటమే నామస్మరణ. సంకీర్తన అంటే ఏంటి? సమ్యక్ కీర్తన, సంకీర్తన. అనేక మంది కలిసి 10 మంది కలిసి సామూహికంగా చేస్తున్నటువంటి భగవంతుని యొక్క స్తోత్రమే సంకీర్తన. ఈ సంకీర్తన 4 రకాలుగా చెప్తారు. 1 నామ సంకీర్తన, 2 గుణ సంకీర్తన, 3 లీలా సంకీర్తన, 4 మధుర సంకీర్తన. నామ సంకీర్తన భగవంతుడి యొక్క దివ్య నామాన్ని తీసుకొని నిరంతరము ఆ నామాన్ని స్తోత్రం చేయటం, గానం చేయటం. 2వది గుణ సంకీర్తన, తను పూజిస్తున్న, తను ఆరాధన చేస్తున్నటువంటి దేవత యొక్క గుణకర్మ స్వభావాలని స్తోత్రం చేయటాన్ని గుణ సంకీర్తన అంటారు. 3వది లీలా సంకీర్తన, తన ఆరాధనా దైవం యొక్క లీలలని, మహిమల్ని గానం చేయటం లీలా సంకీర్తన. 4వది మధుర సంకీర్తన. ఈ మధుర సంకీర్తన విరహంతో, ప్రేమతో క్షణమాత్రం కూడా తన దైవాన్ని చూడకుండా, తన యొక్క ఆరాధ్య దైవాన్ని క్షణం కూడా విడిచి ఉండలేనటువంటి, ఎడబాటు సహించలేనటువంటి విరహ తాపంతో, ప్రేమతో, మధురమైనటువంటి భక్తితో నిరంతరము సదా పారవస్యంతో ఆ భగవంతుడి చరణాల కోసం తపిస్తూ విలవెల్లాడుతున్నటువంటి భక్తిని మధుర భక్తి అంటారు. నారద భక్తి సూత్రాల్లో భక్తి అనే పదానికి ఆయన చెప్పిన అర్థం ఏంటంటే, మధుర భక్తి ప్రేమ స్వరూప భక్తి, ప్రేమ స్వరూప భక్తి, పరమ ప్రేమ స్వరూప భక్తి. శాండిలుడు దాన్ని పరాభక్తి అన్నారు. నిరంతరము భగవంతుడి వైపు ప్రసారమయ్యే, నిరంతరము భగవంతుడి వైపు ప్రసారమయ్యే, ప్రవాహ రూపంలో ప్రసారమయ్యే ప్రేమనే భక్తి అంటారు. క్షణమాత్రం కూడా విరామం లేకుండా భగవంతుడి వైపు నిరంతరం ప్రవహించే ప్రేమ యొక్క రూపాన్నే భక్తి అంటారు. అంతే తప్ప కోరికలతోటి భగవంతుని ప్రార్థించేది భక్తి కాదు. ఆ భక్తి గౌణ భక్తి అంటారు. అది ప్రథమ దశలో సాధకుడికి ఉంటుంది. ప్రతి సాధకుడు కూడా ప్రథమ దశలో వాంఛలతోటి, కోరికలతోటి భగవంతుణ్ణి ఆరాధన చేస్తాడు. కానీ ఒక దశ మారిపోయిన తర్వాత అతను భగవంతుడి కోసమే ప్రయత్నం చేస్తాడు, భగవంతుడి కోసమే బ్రతుకుతాడు, భగవంతుడి కోసమే గాలి పీలుస్తాడు, తిండి తింటాడు, ఆయన కోసమే బ్రతుకుతాడు. కాబట్టి పరమ ప్రేమ స్వరూప భక్తి, ఆ మధుర భక్తి కోసం తప్పించేవాళ్ళు, అది ఉన్నతమైనటువంటి భక్తి అన్నమాట. అది అయితే భక్తిలో ఉన్నతము తక్కువ అనే 2 రకాలు లేవు. మధుర భక్తితో ఉన్నప్పుడు మిగతా 3 కూడా గౌనంగా ఉంటాయి. నామ సంకీర్తన ప్రధానంగా ఉన్నప్పుడు మిగతా 3గా ఉంటాయి. గుణ సంకీర్తన ప్రధానంగా ఉన్నప్పుడు ఆ మిగతా 3 ఉంటాయి. ఇట్లా ఒకటి ప్రధానంగా కనిపించినా మిగతా 3 కూడా గౌనంగా వాటిని వెన్నంటి ఉంటూనే ఉంటాయి. ఇది భగవన్నామం యొక్క స్వరూపం. ఇటువంటి భగవన్నామాన్ని ఎట్లా చెయ్యాలి, ఏ విధంగా చెయ్యాలి? శ్రీకృష్ణ చైతన్య మహాప్రభువులు అంటారు, తృణాదపి సునీచైన తరోరపి సహిష్ణున అమానినా మానదేన కీర్తనీయు సదాహరి. తృణాదపి సునీచైన తరోరపి సహిష్ణున. మనం నడుస్తున్నప్పుడు గడ్డి మన కాళ్ళ కింద పడుతుంది. మన కాళ్ళ కింద పడినటువంటి గడ్డి మనకి మెత్తదనాన్ని ఇస్తుంది తప్ప నన్ను తొక్కావని చెప్పి అది ముళ్ళులాగా ఏమీ గుచ్చుకోవటం లేదు. పండ్ల చెట్టుని రాళ్లతో మనం పండ్ల కోసం కొడితే ఆ చెట్టు మధురమైన పండ్లనే ఇస్తుంది తప్ప నన్ను కొట్టావని విషపూరితమైన పండ్లనేమి ఇవ్వదు కదా. అట్లనే చెట్టు నరుకుతున్న వ్యక్తి అలిసిపోయి నీడను కూర్చుంటే, ఇప్పటిదాకా నన్ను నరికావు, నీకు నేను నీడను ఎందుకు ఇవ్వాలని ఏమైనా అంటుందా? లేదు.
చల్లటి నీడనే ప్రసాదిస్తుంది. తృణాదపి సునీచేన తరోరపి సహిష్ణున అమానినామానదేన కీర్తనీయ సదాహరి. నిన్ను గౌరవించిన వాళ్ళను నువ్వు గౌరవించడంలో గొప్పతనం విశేషం ఏమన్నది? ఏం లేదు. నిన్ను అవమానపరిచిన వాళ్ళను కూడా నువ్వు గౌరవించాలి. నిన్ను అగౌరవపరిచిన వాళ్ళను కూడా నువ్వు ప్రేమించాలి. వాళ్ళల్లో కూడా నువ్వు దైవాన్ని చూడాలి. ఎట్లా ఉండాలి? గడ్డి పోచ కంటే అదముడుగా బ్రతకాలి. చెట్ల కంటే కూడా అటువంటి సహిష్ణుత, అటువంటి శాంతము, అటువంటి క్షమ మనలో ఉండాలి. మనని గౌరవించిన వాళ్ళనే కాకుండా మనల్ని ద్వేషించే వాళ్ళని కూడా మనం ప్రేమించి వాళ్ళలో దైవాన్ని దర్శించాలి. అటువంటి వినయము, విధేయత, ప్రేమ, సహనము ఉన్న వ్యక్తి భగవన్నామ సంకీర్తన చేయటానికి అర్హుడు. మనం భగవన్నామ సంకీర్తన చేస్తున్నామంటే, భగవంతుడి యొక్క ప్రాప్తిని మనం పొందాలి అంటే, భగవద్ దర్శనం చెయ్యాలంటే ముందు మన అహంకారాన్ని వదిలించుకోవాలి. అహంకారం అనే తెర వదిలించుకోకుండా ఎవరు సాధ్యం కాదు. త్యాగరాజ మహారాజు వారు అంటారు, తెర తీయగరాదా రామా అని. ఆ తెర ఏం తెర? ఇది మధ్యలో ఉన్న గుడ్డతో కట్టిన తెర కాదది. అహంకారపు తెర, అజ్ఞానపు పొర. ఆ అజ్ఞానపు పొర, అహంకారపు తెర ఎప్పుడైతే మన మధ్య నుంచి వెళ్ళిపోతుందో భగవద్ దర్శనం అప్పుడు స్పష్టంగా, విస్పష్టంగా అనుభూతిలోకి, ఎరుకలోకి వస్తుంది. కాబట్టి భగవన్నామ సంకీర్తన చేసేవాడు అటువంటి వినయాన్ని, అటువంటి ప్రేమని, అటువంటి నేర్పుని, అటువంటి సహనాన్ని పెంపొందింపజేసుకుని సర్వరూపాలు నా యొక్క ఇష్టదైవానివే, నా భగవంతుడనే భావంతో, హృదయంతో, ఆర్తితో ఎలుగెత్తి భగవంతుడిని పిలవాలి. నువ్వు హృదయంతో గానం చేస్తున్నప్పుడు అద్భుతమైన ఫలితాలు నువ్వు పొందడానికి అవకాశం ఉంటుంది. సంకీర్తన అనేది ఒక యోగ మార్గము. సంకీర్తన యోగం ఇది. ఈ సంకీర్తన యోగము ఈ మిగతా యోగాల్లాగానే భక్తి యోగము, జ్ఞాన యోగము, కర్మయోగము, లయ యోగము, క్రియాయోగము, హఠయోగము, సిద్ధయోగము, రకరకాల యోగాలన్నీ మనం వింటున్నాం, చూస్తున్నాం. అటువంటి వాళ్ళని కూడా చూస్తున్నాం. కానీ సంకీర్తన కూడా భక్తి మార్గంలో ఒక యోగం ఇది. ఎట్లా యోగం అంటే, సంకీర్తన చేస్తున్నప్పుడు ప్రతి వ్యక్తి కూడా ప్రాణాయామం సహజసిద్ధంగా జరుగుతుంది. ఒక మనిషి సగటున రోజుకి 21,600 సార్లు గాలి పీల్చి వదలాలి. సగటున ప్రతి మనిషికి ఇది సత్యము. పరిగెత్తుకుంటూ వస్తున్నాడు అనుకోండి, శ్వాసలో మార్పు వస్తుంది. నిదానంగా ప్రశాంతంగా ఉన్న నిద్రపోతున్న శ్వాస కొంత మార్పు ఉంటుంది. కానీ సగటున శ్వాస 21,600 సార్లు తప్పనిసరిగా జరగాలి. అంతకు మించి శ్వాస పీలిస్తే ఆయుష్ తగ్గిపోతుంది. కోతి ఉన్నది నిమిషానికి 32 సార్లు శ్వాస పీలుస్తుంది. కాబట్టి దాని ఆయుష్ చాలా చాలా స్వల్పం. రాకాసి తాబేలు ఉన్నది నిమిషానికి 3 సార్లు శ్వాస పీల్చి వదులుతుంది. దాని ఆయుష్ 300 సంవత్సరాలు. అంటే దీన్ని బట్టి ఏమర్థమవుతుంది మనకి? శ్వాసని ఎంత బాగా నియంత్రించగలిగితే మన ఆయుష్ అంతా అభివృద్ధి చెందుతుంది. శ్వాసపైనే మన జీవితం అంతా ఆధారపడ్డది. శ్వాసను నియంత్రించటం అంటే, శ్వాసను ప్రాణాయామం ద్వారా నియంత్రించటం అంటే, అనుకోకుండానే ప్రాణాయామం మనం చేస్తున్నాము. సంకీర్తన చేస్తున్న వాళ్ళు రోజు మొత్తంలో 24 గంటలు ఉంటాయి. 24 గంటల్లో ఒక 8 గంటలు మనం సంకీర్తన చేస్తున్నాం అనుకోండి, హనుమాన్ చాలీసా చేస్తున్నాం అనుకోండి, ఆ సమయంలో మనం సహజంగా 8 గంటలకి ఎంత శ్వాస పీల్చి వదలాలి? 21,600 సార్లు, 7,200 సార్లు ఆ 8 గంటల్లో శ్వాస పీల్చి వదలాలి. కానీ అట్లా వదులుతున్నామా? లేదు. ఎందుకని? మనము శృతిలయలను ఆధారం చేసుకుని ఒక కీర్తన పాడుకుంటున్నప్పుడు ఆ కీర్తనలో ఆ లయ తిరిగి వచ్చే వరకు కూడా, ఆ ఆవృతం తిరిగి వచ్చే వరకు కూడా శ్వాసను బంధించి, తిరిగి ఆవృతం తిరిగి వచ్చిన తర్వాత లయ ఎక్కడ ప్రారంభం కావాలో అక్కడ ప్రారంభించేంత వరకు కూడా శ్వాసను బంధించి ఉంచుతున్నాము. అట్లా శ్వాసను బంధించి ఉంచటం వలన
మనము 8 గంటల్లో పీల్చుకోవలసినటువంటి ఈ 7,200 సార్లలో సుమారు 4,800 4,700 సార్లే పీల్చి వదులుతాము. సుమారు 8 గంటల్లో 2,500 సార్లు శ్వాసని కంట్రోల్ చేయగలిగాం. 2,500 సార్లు శ్వాస ఆదా చేయగలిగాం. దీనివల్ల ఏమవుతుంది, శ్వాస ఎప్పుడైతే శరీరం లోపల ఎక్కువసేపు నిలబడి ఉన్నదో, కుంభించి ఉన్నదో, ప్రాణాయామంలో రేచక, పూరక, కుంభకాలను చెప్తారు. పూరకం అంటే ముక్కుల ద్వారా గాలి పీల్చటం, రేచకం అంటే వదిలివేయటం, కుంభకం అంటే దాన్ని లోన పీల్చిన గాలిని ఎక్కువ సమయం నిలిపి ఉంచటం. ఈ రేచక, పూరక, కుంభకాలలో కలిగే ప్రయోజనం ఏంటంటే, ఎక్కువసేపు ఆక్సిజన్ లోన ఉన్నదనుకోండి, ప్రాణవాయువు ఎక్కువసేపు లోన ప్రాణవాయువు ఉన్నప్పుడు ఏమవుతుంది, అది శరీరంలో మూలమూలల్లోకి వెళ్ళి, అణువణువుల్లోకి వెళ్ళి రక్తాన్ని శుద్ధి చేస్తుంది, వ్యర్థ పదార్థాలను బయటికి తొలగిస్తుంది, తేజవంతమైనటువంటి మనస్సుని, రూపాన్ని ప్రసాదిస్తుంది. మనము వస్తువుని వాడకం తగ్గించామనుకోండి, దాని మన్నిక పెరుగుతుంది. నిమిషానికి 15 సార్లు కొలిమి తిత్తుల్లాగా నిమిషానికి 15 సార్లు ఊపిరితిత్తులు కొట్టుకోవాల్సినవి, ఊపిరితిత్తులు పనిచేయవలసిన దాన్ని మనం తగ్గించామనుకోండి, దానికి శ్రమ తగ్గుతుంది, ఊపిరితిత్తులకు కూడా శ్రమ తగ్గుతుంది. ఇంకా అత్యధికమైన ప్రయోజనం ఇంకోటి ఏంటంటే, ఎప్పుడైతే వాయువు ఎక్కువసేపు కుంభించి ఉన్నదో, ఈ కుంభించబడినటువంటి వాయువు మూలాధార చక్రంలో ఉన్నటువంటి కుండలిని శక్తికి దగ్గరికి వెళ్ళి దాన్ని స్పర్శ చేస్తుంది. మూలాధారంలో ఉన్నటువంటి కుండలిని శక్తి 3.5 చుట్లు చుట్టుకుని ఉంటుంది. మహామాయ కుండలిని శక్తి, ఆ కుండలిని ప్రాణశక్తి, అది మూలాధార చక్రంలో ఉంటుంది. ఎప్పుడైతే ఒత్తిడి కలిగిందో, ఆ కుండలిని మీద మనం కుంభించినటువంటి వాయువు ఒత్తిడి ఎప్పుడైతే ప్రేరణ కలిగిందో, ఆ కుండలి చలనం సాగుతుంది. అక్కడి నుంచి ఆ కుండలిని అక్కడి నుంచి లెగుస్తుంది, లేచి దారిని అన్వేషిస్తుంది. అది అక్కడి నుంచి బయటకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నంలోనే సుషుమ్నా నాడిని గమనించి, సుషుమ్నా నాడి గుంట ఆ కుండలిని శక్తి జాగృతి చెంది, సుషుమ్నా నాడి గుంట ఒక్కొక్క చక్రము, మూలాధారము, మణిపూరకము, స్వాధిష్టానము, అనాహతము, విశుద్ధము, ఆజ్ఞాచక్రము, సహస్రారము, ఈ విధంగా ఒక్కొక్క చక్రాన్ని అధిగమిస్తూ పైకి వచ్చేసి సాధకుడి యొక్క జన్మజన్మల వాసనల్ని నశింపజేస్తుంది, చిత్త మాలిన్యాన్ని పోగొడుతుంది. జన్మజన్మల నుంచి సంప్రాప్తించినటువంటి ఈ వాసనలు ఎప్పుడైతే నశించినాయో అతను పరిశుద్ధుడవుతాడు. కుండలిని ప్రతిప్రస్రవణ క్రియ అంటారు. శక్తిపాత క్రియలో దీన్ని ప్రతిప్రస్రవణ క్రియ అంటారు. ఈ కుండలిని జాగృతి చెందిన తర్వాత సాధకుడిలోన అంతర్క్రియలు సాధ్యమవుతాయి. అప్పుడు కర్తృత్వ భావం ఉండకూడదు, కర్తభావం లేకుండా ద్రష్టభావం ఉండాలి. అట్లా ద్రష్టభావంతో ఉన్నప్పుడు ఈ కుండలిని చిత్తంలో ఉన్న మాలిన్యాన్ని మొత్తాన్ని నశింపచేసి జీవుణ్ణి ఉద్ధరిస్తుంది. సంకీర్తన వలన ఈ విధమైనటువంటి ఫలితం, అద్భుతమైన ఫలితం మనకి తెలియకుండానే మనలో ఇటువంటి పరిణామం జరుగుతుంది. శుద్ధ భక్తికి శుద్ధ జ్ఞానానికి తేడా లేదు. ఈ విధంగా భక్తి మార్గంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి నామ సంకీర్తన యోగాన్ని ఎవరైతే స్వీకరిస్తారో, నామ సంకీర్తన ఎవరైతే చేస్తారో, వాళ్ళకి తెలియకుండానే అద్భుతమైనటువంటి ఈ రహస్యం అంటే ఎవరూ తెలుసుకోలేనిది కాదు, ఇది బహిరంగ రహస్యమే. అంటే మనకి తెలియకుండా లోన జరుగుతుంది కాబట్టి మనం రహస్యం అంటున్నాం. అటువంటి ప్రక్రియలు జరిగి అద్భుతమైనటువంటి సాధకుడికి అద్భుతమైన ఫలితాలు హస్తగతం అవుతున్నాయి. కాబట్టి భగవన్నామ సంకీర్తన అంత విశేషమైనది, అంతటి గొప్పది. దాన్ని కీర్తించడానికి ఏ విధమైన మార్గం కూడా మనం ప్రయత్నించినా దాన్ని సంపూర్ణంగా వర్ణించలేము, కీర్తించలేము. భగవంతుని ప్రాప్తింప చేసేదే భగవన్నామ సంకీర్తన. అయితే ఈ నామ సంకీర్తన చేస్తున్న వాళ్ళలో అహంకారం లేకుండా ఉండాలి, ద్వేషరహితంగా ఉండాలి,
పరిపూర్ణం ప్రేమ స్వరూపులై ఉండాలి. సర్వులు భగవంతుని బిడ్డలుగా భావన చెయ్యాలి. వినయము, విధేయత, ప్రేమ, నమ్రత పెంచుకోవాలి. అంత శౌచం కావాలి, బాహ్య శౌచం కావాలి, మాలిన్యాన్ని పోగొట్టుకోవాలి, నిర్మలమైన హృదయాన్ని పెంపొందింపజేసుకోవాలి. భగవంతుడినే కోరాలి తప్ప ప్రపంచాన్ని కోరకూడదు. ఒకసారి షిరిడి సాయిబాబా వారి దగ్గరికి ఒక పల్లెటూరు అతను వస్తాడు, రైతు. ఆ రైతు వచ్చేసి బాబా వారి దర్శనం కోసం వస్తాడు. వస్తే ఎంతోమంది సభా మండపంలో ఎంతోమంది వస్తున్నారు, పెద్దలు చిన్నలు వస్తున్నారు, పోతున్నారు. ఇతను బాబా దగ్గరికి వెళ్ళి మాట్లాడటానికి ధైర్యం చాలలా. ఎంతో పెద్ద పెద్ద వాళ్ళు వస్తున్నారు, నాబోటి చిన్నవాడు ఏమి వెళ్ళాలి అక్కడికని బాధపడుతూ సభా మండపంలో ఒకరోజు కూర్చున్నాడు. అప్పటికి అతను వచ్చి 3 రోజులైంది. కూర్చుని ఒక మూల కూర్చుని సాయినామం చేసుకుంటూ కూర్చున్నాడు. బాబావారి మధ్యలో అందరితో మాట్లాడుతూనే సడన్గా లేచెళ్ళి అతనికి ఎదురుగా దొంతి కూర్చున్నారు. కూర్చుని బాబావారు పాడుతున్నాడు, అతను పాడుతున్నాడు, అతను పాడుతున్నాడు, బాబావారు పాడుతున్నాడు. ఒకరు పాడుతుంటే ఒకరు కోరస్ అనుకుంటూ కూర్చున్నారు. భగవన్నామ సంకీర్తన చేస్తున్నారు. ఈ విధంగా గంటల తరబడి జరిగింది. భక్తులందరూ చూస్తున్నారు వింతైనటువంటి ఈ దృశ్యాన్ని. బాబావారు అతను ఇద్దరు ఆనంద బాష్పాలు కారుస్తూ భగవన్నామం చేస్తున్నారు. ఆ తర్వాత బాబావారు నాకేం తెచ్చావని అడిగారు. ఆ ఎండిపోయిన రొట్టె, 3 రోజుల క్రితం తెచ్చిన రొట్టెని, మురికి పట్టిన బట్టల్లో కట్టిన రొట్టెని బాబాకి ఇవ్వటానికి అతను సిగ్గుపడుతుంటే బాబావారే కావాలని ఆ రొట్టె తీసుకొని తన ఆసనంలోకి వెళ్ళి కూర్చున్నారు. ఆ తర్వాత శ్యామ అడుగుతాడు, దేవా ఏంటి నీ విచిత్రం, నీ లీలలు ఏంటి ప్రభు, ఇక్కడ ఇంతమంది కూర్చుంటూ నువ్వు వెళ్ళి ఆ ముసలాడికి ఎదురుగా కూర్చుని వాడు ఏడుస్తున్నాడు, నువ్వేడుస్తున్నావు, ఇద్దరు భగవన్నామం చేస్తున్నారు ఏంటంటే, ఒరే కిట్టు, బాబావారు శ్యామాని కిట్టు అని పిలుస్తారు అప్పుడప్పుడు. ఒరే కిట్టు, నీవు చిన్నపిల్లవాడు, నీకేం తెలుసురా? మీరు బాహ్యాన్ని చూస్తారు, నేను భావాన్ని చూస్తాను. మీరు ఆడంబరాన్ని చూస్తారు, నేను అంతరంగాన్ని చూస్తాను. అతను నిజమైన ప్రేమతో ఎలుగెత్తి నన్ను పిలుస్తున్నాడురా. నేను వెళ్ళకుండా ఎట్లా ఉంటానురా? నేను అంతరంగాన్ని చూస్తాను కాబట్టి, భావాన్ని చూస్తాను కాబట్టి నేను అతనికి సన్నిహితుడిని అయిపోయాను. మీరు బాహ్యాన్ని చూస్తున్నారు, ఏంటి విచిత్రం అనుకుంటున్నారే తప్ప అతనిలో భక్తిభావాన్ని మీరు ఏడ గ్రహించగలిగారు? హృదయపూర్వకంగా భగవన్నామం చేసేవాడికి పరమాత్మ ఎప్పుడు కూడా ఆయన సన్నిధిలోనే ఉంటాడురా, మీరు అర్థం చేసుకోండి అని బాబావారు శ్యామాని హెచ్చరించారు. ఈ విధంగా భగవన్నామం చేస్తుంటే ప్రాణశక్తి సంచారం జరగాలి. భగవన్నామం చేస్తుంటే ప్రాణశక్తి సంచారం జరిగి మ్యాగ్నెట్ ఫీల్డ్ ఏర్పడాలి. నిజంగా హృదయపూర్వకంగా ఆర్తితో ఎలుగెత్తి భగవన్నామం చేస్తుంటే అక్కడ ఎలక్ట్రోమాగ్నెట్ ఫీల్డ్ ఏర్పడిపోతుంది. ఆ ఫీల్డ్లోకి వచ్చిన వాళ్ళకి ఎవరికైనా రుగ్మతలు తగ్గిపోతాయి, సమస్యలు తీరిపోతాయి, మనసు స్వస్థత చిక్కుతుంది, ఇంద్రియాలు స్వాధీనపడిపోతాయి, జీవితం ధన్యమవుతుంది. అటువంటి ప్రాణశక్తి సంచారం జరిగే సంగీతం చేయాలి. అట్లా చేయాలంటే నిర్మలత్వం కావాలి. బురద కాళ్ళని బురద నీటితో కడిగితే పోతుందా బురద? పోతుందా? బురద కాళ్ళని బురద నీటితో కడిగితే బురద పోదు, మంచి నీళ్ళతో కడిగితే పోతుంది. అట్లనే మలినమైనటువంటి మన జన్మని, అజ్ఞానంతో కూడినటువంటి మన జన్మని మలినమైన మనసుతో మనం గానం చేస్తే, భగవన్నామం చేస్తే మనం పరిశుద్ధులం అవుతామా? కాదు. నిర్మలమైన మనసుతో భగవన్నామం చేయాలి. అట్లా నిర్మలమైన మనసుతో భగవన్నామం చేసినప్పుడే భగవంతుని పొందడానికి మనకి అర్హత లభిస్తుంది. మనం చెట్టు కింద కూర్చుంటాం, చెట్టు మీద పక్షులు ఉంటాయి, అవి రెట్టలు వేస్తుంటాయి, శబ్దం చేస్తుంటాయి. మనం ఏం చేస్తాము? చేతులతో తప్పట్లు కొట్టేసి వాటిని నోటితో అరిసి కేకలు పెట్టి వాటిని బయటికి వెళ్ళగొట్టేస్తాం. అప్పుడు పక్షులు పరారా వెళ్ళిపోతాయి. అట్లని మన శరీరం అనేటటువంటి వృక్షంపై కామ క్రోధాది అరిషడ్వర్గాలనే పక్షులు ఉన్నవి. ఈ కామ క్రోధాది అరిషడ్వర్గాలనే పక్షుల్ని బయటికి పంపాలంటే ఏం చేయాలి? రామ, కృష్ణ, గోవింద అని మన ఇష్టం వచ్చిన నామాన్ని తీసుకొని ఇష్టం వచ్చిన రీతిలో భగవన్నామం చేస్తూ ఉంటే, చేతులతో తాళాలు వేస్తూ నోటితో భగవన్నామం చేస్తుంటే ఈ శరీరం మీద ఉన్నటువంటి కామ క్రోధాది అరిషడ్వర్గాలనే పక్షులు పరారా వెళ్ళిపోతాయి. పాతాళానికి బోరు వేస్తాం, నీరు కావాల్సి వస్తే వేసి నీరు రప్పించుకుంటాం. మరి అమృతతత్వం లభించాలంటే మన హృదయానికి రామనామం చేత బోరు వేయాలి. రామనామం చేత హృదయానికి బోరు వేస్తే అద్భుతమైన ఫలితం మనం పొందగలుగుతాము, రామతత్వాన్ని అనుభవం పొందగలుగుతాము. కాబట్టి అటువంటి భగవన్నామం ప్రాణశక్తి సంచారం జరిగే విధంగా చేయాలి.
ఈ భగవన్నామం శ్రీకృష్ణ చైతన్యుల వారు ఒకళ్ళు బెంగాల్లో ఆ మహానుభావుడు భగవన్నామ సంకీర్తన చేస్తూ వస్తున్నాడు. ఆయన ప్రక్కనే నిత్యానందుల వారు ఉన్నారు. కొన్ని వేల మంది భక్తులు ఉన్నారు. అందరూ కృష్ణనామం సంకీర్తన చేసుకుంటూ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద గానం చేసుకుంటూ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే అనే నామం చేస్తూ వస్తుంటే ఒక భయంకర కుష్ఠవ్యాధి వాడు దారిలో ఎదురవుతాడు. దారిలో ఎదురైతే అతని యొక్క జీవితాన్ని చూసి, అతని యొక్క బాధను చూసి శ్రీకృష్ణ చైతన్య వారికి జాలి కలిగి ఆ వస్తున్నటువంటి కుష్ఠవ్యాధి అతన్ని దగ్గరికి తీసుకొని కౌగులించుకుంటాడు కృష్ణనామం చేస్తూ. ఎప్పుడైతే శ్రీకృష్ణనామం చేస్తూ ఆ కుష్ఠవ్యాధి వాడిని కౌగులించుకున్నాడో వెంటనే అతని కుష్ఠవ్యాధి నయమైపోతుంది. అతను ఆరోగ్యవంతుడవుతాడు, కుష్ఠవ్యాధి నుంచి విముక్తుడవుతాడు అతను. ఇది ఎట్లా జరిగింది? శ్రీకృష్ణ చైతన్యుల వారు చేస్తున్నటువంటి భగవన్నామ సంకీర్తన ప్రభావం వల్ల ప్రాణశక్తి అపారంగా సంచారం జరుగుతుంది. ఆ ప్రాణశక్తి ఆ రోగగ్రస్తుడు శరీరంలోకి వెళ్ళి ఆ రోగాన్ని మొత్తాన్ని పూర్తిగా నివారణ చేసేసి ఆ రోగాన్ని పారద్రోలి అతనికి స్వస్థత చేకూర్చింది. ఈరోజు కూడా విశ్వాస చికిత్సకులను చేస్తుంటారు హాస్పిటల్స్. అక్కడక్కడ జబ్బున్న వాళ్ళకి ఆ జబ్బున్న ప్రదేశంలో ఆ అవయవం మీద దృష్టి కేంద్రీకరించి ఏకాగ్రతతో చికిత్స చేస్తుంటారు. దాంట్లో జరిగేది కూడా ఈ ప్రాణశక్తిని పంపటమే. కాబట్టి అపారమైనటువంటి ఈ విశ్వ ప్రాణశక్తిని, విశ్వ ప్రాణ సముద్రంతో మనం గనక మన ప్రాణశక్తిని లింక్ చేసుకున్నాం అనుకోండి, అద్భుతమైనటువంటి ఫలితాలను మనం పొందటానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అటువంటి ఫలితాన్ని పొందాలంటే మనం భగవన్నామ సంకీర్తన చెయ్యాలి. భగవన్నామ సంకీర్తన వల్లనే అది సాధ్యమవుతున్నది. రఘురామని ఒక మహాభక్తుడు ఉన్నాడు. స్వామి వివేకానంద వారు 2 సార్లు చూశారు ఇతన్ని. ఈ రఘురామని అతను బ్రిటిష్ గవర్నమెంట్ టైంలో వైస్రాయ్ దగ్గర ఈ బాడీ గార్డ్స్లో ఇతను ఒకడు. ఇతను సరిగ్గా డ్యూటీకి వచ్చేవాడు కాదు. ఇతను ఎందుకు డ్యూటీకి రాడంటే ఇతనికి భగవన్నామం అంటే ప్రేమ. ఇతను భగవన్నామానికి ఇతను డ్యూటీకి బయలుదేరిన టైంలో బజార్లో ఎక్కడైనా దేవాలయంలో ఎక్కడైనా భగవన్నామం వినపడితే వెళ్ళి అక్కడ కూర్చునేవాడు, సమయం మర్చిపోయేవాడు. ఇట్లా జరుగుతుంది. ఈ ప్రక్కన ఉన్నటువంటి కోలీగ్స్ ఏం చేశారంటే ఆ కెప్టెన్తో చెప్తారు, ఇతను డ్యూటీకి సరిగ్గా రావట్లేదు, దీనివల్ల మేము శ్రమించాల్సి వస్తుంది, ఇతని మీద చర్య తీసుకోండి మీరు అని చెప్పేసి చెప్తారు. చెప్తే ఇట్లా 1కి 2, 3 సార్లు చెప్పంగా ఈ కెప్టెన్ ఏం చేశాడంటే ఒక రోజున ఈ రఘురాముని పరీక్షించాలనే ఉద్దేశంతో రాత్రిపూట మొదటి జాము దాటి రెండవ జాము ప్రారంభ సమయంలో తాను వస్తాడు. తాను వచ్చే హే రఘురామ్ అని పిలుస్తాడు. జీ హుజూర్ అంటూ శాల్యూట్ చేస్తాడు. టార్చి వేసి అతను ముఖం చూస్తాడు రఘురామి. ఆ తర్వాత 2వ జాము దాటి 3వ జాము ప్రారంభం సమయంలో మళ్ళీ పిలుస్తాడు రఘురామ్ అని. జై హుజూర్ అంటూ మళ్ళీ శాల్యూట్ చేస్తాడు. 3, 4 జాముల మధ్యలో మళ్ళీ పిలుస్తాడు రఘురామ్ అని. జీ హుజూర్ మై ఇదరి హూ అంటూ శాల్యూట్ చేస్తాడు. ఇతని స్నేహితులు ఇతని మీద ఫిర్యాదు చేశారే తప్ప ఇతను సక్రంగా డ్యూటీకి వస్తున్నాడు, కరెక్ట్గా డ్యూటీ చేస్తున్నాడు, ఇతని మీద ఎందుకు ఆ విధంగా చెప్పారు వాళ్ళు అని చెప్పేసి అతను తెల్లవారి కనుక్కుందాం ఈ విషయం అని ఆలోచించి ఇంటికి వెళ్ళిపోతాడు. తెల్లవారి అసలు జరిగిన ఘట్టం ఏంటంటే రఘురాము డ్యూటీకి రావాలని ఇంటి దగ్గర నుంచి బయలుదేరాడు. బయలుదేరిన తర్వాత దారిలో ఉన్నటువంటి రామ మందిరంలో రామనామం వినపడుతుంది. రామనామం వినపడుతుంటే రామనామం విని పరవశంతో ఆ మందిరంలోకి వెళ్ళి అక్కడే కూర్చున్నాడు. తెల్లవార్లు రామనామంలో పాల్గొని రామనామం చేస్తూ ఉన్నాడు. అయితే ఇక్కడ డ్యూటీలో రఘురాముడు ఉన్నాడు, డ్యూటీలో అక్కడ రఘురాముడు ఉన్నాడు. తెల్లవారి ఇతను రామనామం అయిపోగానే సరే రాత్రి కూడా నేను డ్యూటీకి వెళ్ళలేదు, లీవ్ పెడదామని చెప్పేసి అక్కడికి వెళ్తాడు. వెళ్ళి లీవ్ పెట్టబోతుంటే నువ్వు రాత్రి డ్యూటీకి వచ్చావు కదా, రాలేదని నువ్వు అంటావేంటి అని వాళ్ళు అంటారు. లేదు నేను రాత్రి డ్యూటీకి రాలేదు, ఫలానా మందిరంలో రామనామం జరుగుతుంటే అక్కడ ఉన్నా నేను
అని చెప్తాడు. అప్పుడు కెప్టెన్ అంటాడు, నేను 3 సార్లు 4 సార్లు నిన్ను పరీక్షించాను, ఎప్పుడు చూసినా నువ్వు శాల్యూట్ చేస్తున్నావు, నీ ముఖం మీద టార్చ్ లైట్ వేశాను, నేను గమనించాను, అయినా నువ్వు లీవ్లో ఉన్నానంటావేంటి అని చెప్పేసి కెప్టెన్ అతన్ని హెచ్చరిస్తాడు. అప్పుడు ఈ రఘురాము భావనకి అందుతుంది విషయం. ఏంటంటే, రాత్రి నేను భగవన్నామ సంకీర్తనలో ఉంటే రాత్రి ఇక్కడ నా రూపంతో డ్యూటీ చేసింది ఎవరు? నా రూపంతో డ్యూటీ చేసింది శ్రీరామచంద్రుడా? మణిపూర్ ఆ రఘురాముడు వచ్చి నా డ్యూటీ చేశాడా? ఎంత ఘోరం జరిగింది! నేను నా ప్రభు చేత డ్యూటీ చేయించానా? ఇక నాకు వద్దు ఈ ఉద్యోగం అని చెప్పి ఉద్యోగానికి రిజైన్ చేసి వెళ్ళిపోతాడు. ఆ రఘురాముని 2 సార్లు స్వామి వివేకానంద దర్శనం చేసుకుంటాడు. భగవన్నామ సంకీర్తన ఫలితం ఎంత గొప్పదో ఊహించండి. ఆ భగవన్నామ సంకీర్తన సాక్షాత్తు భగవంతుని ప్రసన్నం చేయటమే కాదు, భక్తుడికి ఊడిగం చేశాడండి భగవంతుడు. బాబావారు అదే అంటారు, చేతులు కట్టుకుని నా భక్తుల ఇళ్ల ముందు నేను ఉంటాను. ఎవరైతే నన్ను మర్చిపోకుండా సదా నా రూపాన్ని నిలుపుకొని సదా నా నామాన్ని సదా గానం చేస్తారో వాళ్ళ ముందు నేను చేతులు కట్టుకుని వాళ్ళ సేవ చేయటానికి సిద్ధంగా ఉన్నానని బాబావారు అంటారు. ఇక్కడ శ్రీరాముడు చేసింది కూడా అదే. తన భక్తుడు రఘురాము తన స్మరణలో ఉంటే అతని డ్యూటీని ఇక్కడ రఘురాముడి రూపంలో వచ్చి శ్రీరామచంద్రుడు చేశాడు. ఆత్మజన రక్షకుడు, భక్తుల పాలిటి కల్పదరువు అయినటువంటి సాయినాథుడికి శరణ్యం. జై సాయిరాం.